అందరికీ హై ఫ్రెండ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే కొత్తగా అయితే 2 అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అవేంటనేది మీకైతే క్లియర్‌గా అయితే చెప్తాను. అందుకంటే ముందైతే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే నిక్‌నేమ్‌కి సంబంధించిన అప్డేట్ అనమాట. మీకు ఇష్టమైన చార్ట్ అయితే ఉంటుంది కదా! అయితే ఆ చార్ట్‌కి అయితే ఇప్పటి నుంచి అయితే మీరైతే మీకు ఇష్టం వచ్చిన నిక్‌నేమ్ అయితే పెట్టుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మీరైతే చార్ట్స్‌లోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇష్టమైన చార్ట్ అయితే ఉంటుంది కదా! దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన వాళ్ళ నేమ్ అయితే ఉంటుంది. దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడైతే నిక్‌నేమ్స్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసి వాళ్ళ చార్ట్‌ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే నిక్‌నేమ్ అయితే పెట్టుకోవడానికి ఇక్కడైతే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడైతే 32 లెటర్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఇష్టం వచ్చింది అయితే పెట్టుకోవచ్చు. సపోజ్ నేనైతే నాని అయితే పెట్టాను అనమాట. తర్వాత పైన అయితే డన్ అయితే ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మేమైతే మారిపోయి మనం ఏదైతే నిక్‌నేమ్ అయితే ఇచ్చామో అదైతే వస్తుందన్నమాట. ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు అనమాట. అయితే బ్యాక్ వచ్చేసాను. తర్వాత ఇక్కడైతే నాని అయితే వచ్చేసింది. ఓన్లీ ఇక్కడైతే చార్ట్స్లో కనిపిస్తుంది. అలాగే వాళ్ళ చార్ట్ అయితే ఓపెన్ చేసి పైన అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరైతే వాళ్ళ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేసినట్టయితే అక్కడైతే మీరు పెట్టుకున్న నిక్ నేమ్ అయితే అక్కడైతే కనిపించదు అనమాట. ఇదనమాట ఫస్ట్ అప్డేట్. సెకండ్ అప్డేట్ ఏంటంటే షెడ్యూల్ అప్డేట్ అనమాట. అంటే మీరైతే అర్ధరాత్రి ఎవరికైనా బర్త్డే విషెస్ అయితే చెప్పాలంటే మీరైతే 12 వరకు అయితే మేల్కొంటారు కదా! అయితే ఇప్పటి నుంచి అయితే అవసరం అయితే లేదనమాట. మీరైతే విషెస్ అనేది షెడ్యూల్ అయితే చేయొచ్చు. ఈ యొక్క ఫ్యూచర్ అయితే అందరికీ కూడా అయితే నచ్చిద్ది అనమాట. మీరైతే ఎవరికైతే బర్త్డే విషెస్ అయితే చెప్దాం అనుకుంటున్నారో వాళ్ళ చాట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే మెసేజ్ అయితే చేద్దాం అనుకుంటున్నారో దాన్ని అయితే మెసేజ్ అయితే చేయండి. తర్వాత సెండ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే గట్టిగా అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడైతే షెడ్యూల్ ఆప్షన్ అయితే వస్తుంది. అయితే ఇక్కడైతే డేట్ అయితే సెలెక్ట్ చేసుకుని అక్కడ టైం అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఏఎం పిఎం అనేది సెలెక్ట్ చేసుకొని ఏదైతే సెండ్ అయితే ఉందో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఎక్కడైతే మెసేజ్ అయితే షెడ్యూల్ అయితే అయిపోతుంది అనమాట. కరెక్ట్గా అయితే మీరైతే ఏ టైంకి అయితే పెట్టారో ఆ టైంకి అయితే వాళ్ళకైతే మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ మీకైతే వద్దు అనుకుంటే దాన్ని అయితే మళ్ళీ అయితే గట్టిగా అయితే ప్రెస్ చేసి ఇక్కడైతే డిలీట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి డిలీట్ కూడా అయితే అయిపోతుంది. ఈ 2 అప్డేట్స్ కూడా అయితే నాకైతే బాగా నచ్చాయనమాట. మీకే అప్డేట్ బాగా నచ్చింది కింద అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలా మందికి అయితే తెలుస్తుంది ఈ యొక్క ఫీచర్స్ గురించి.